హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక టమాటో, ఒక ఆనియన్, 1/4 కిలో వంకాయలు సరిపోతాయండి. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకుని ఇందులో చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. వేరే బౌల్లో వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. వంకాయ ముక్కలని 4 పచ్చాలుగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. పుచ్చులు లేకుండా చూసుకొని ఈ విధంగా 4 పచ్చాలుగా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని వంకాయలు ఇదే విధంగా చూసుకుంటూ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి. తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 గుప్పెళ్ళు పల్లీలు వేసుకొని లైట్గా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేయించుకొని పక్కకు తీసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మాడిపోకుండా లైట్గా వేయించుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం, ధనియాల పొడి మనం మసాలా గ్రేవీని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ యాడ్ చేసుకొని చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కల్లుప్పు, కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకుంటూ కొద్దిగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు వంకాయల్లో ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకుందామండి. ఈ విధంగా మసాలాను పెట్టి ఈ విధంగా స్టఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకుంటున్నానండి. తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేయించుకోవాలి. మళ్ళీ టమాటో ముక్కలు వేయించుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలుపుకుందామండి. కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. కాసేపు తర్వాత చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మగ్గాలండి. తర్వాత చూడండి, ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదా, అందులో వాటర్ వేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కావాలంటే ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పులుపు, కారం, ఉప్పు ఈ స్టేజ్లో చూసుకోవచ్చండి. అంతే అండి. ఒక మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనిస్తే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఇంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి రైస్లోకి, చపాతీల్లోకి ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.